సూర్యభగవానుడి మహత్యం ఒక చిన్న కథ. సూర్యభగవానుడు దృష్టికోల్పోయిన భక్తుడు. పూర్వం ఒక గ్రామంలో ధర్మయ్య అనే ఒక నిష్ఠాగరిష్ఠుడుండేవాడు. ధర్మయ్యకు సూర్యభగవానుడిపై అచంచలమైన భక్తి ఉండేది. అతను ప్రతిరోజూ సూర్యోదయం కాగానే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి సూర్య నమస్కారాలు చేసేవాడు. తన జీవితంలో సూర్యభగవానుడే అన్నిటికీ మూలం అని నమ్మేవాడు. ఒకానొక దురదృష్టవశాత్తు ధర్మయ్యకు కంటిచూపు మందకించడం మొదలైంది. క్రమంగా అతను పూర్తిగా కంటిచూపును కోల్పోయాడు. కంటిచూపు లేకపోవడం వల్ల ధర్మయ్య చాలా బాధపడ్డాడు. తన ప్రియమైన సూర్యభగవానుడిని ఇకపై చూడలేనని తలచి మరింత దుఃఖపడ్డాడు. అయినప్పటికీ అతని భక్తి ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఉదయం ధర్మయ్య తన భార్య సహాయంతో బయటకు వచ్చి సూర్యుడు ఉదయించే దిశగా తిరిగి కళ్ళు మూసుకుని ప్రార్థించేవాడు. ఓ సూర్యభగవానా, నీ కాంతి లేకుండా నేను జీవించలేను. నా కళ్ళు నీ దర్శనం కోసం అలమటిస్తున్నాయి. దయచేసి నాకు చూపును ప్రసాదించు అని దీనంగా వేడుకునేవాడు. గ్రామంలోని వారందరూ ధర్మయ్య భక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ధర్మయ్య ఎప్పటిలాగే సూర్యుడికి నమస్కరించి ప్రార్థిస్తుండగా అతని కళ్లలో ఒక దివ్యమైన వెలుగు ప్రసరించిన అనుభూతి కలిగింది. ఆ వెలుగుతో పాటు ఒక తీక్షణమైన నొప్పి వచ్చి వెంటనే మాయమైంది. ధర్మయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అద్భుతం! అతనికి మళ్లీ చూపు వచ్చింది. అతను సూర్యుణ్ణి స్పష్టంగా చూడగలిగాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగాడు. ధర్మయ్య ఆనందంతో పొంగిపోయాడు. ఓ సూర్యభగవానా, నీ కరుణ అనంతం, నీ మహిమ అపారం అని కేకలు వేస్తూ సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అతని భార్య, గ్రామస్థులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ధర్మయ్య భక్తికి సూర్యభగవానుడు మెచ్చి అతనికి చూపును తిరిగి ప్రసాదించారని వారందరూ నమ్మారు. ఈ సంఘటన తరువాత ధర్మయ్య సూర్యభగవానుడికి మరింత నిష్టగా సేవ చేశాడు. అతను తన జీవితాంతం సూర్యమహిమను ప్రచారం చేశాడు. ఈ కథ సూర్యభగవానుడిని నిస్వార్థ భక్తితో, నమ్మకంతో పూజిస్తే ఆయన మన కష్టాలను తొలగించి అద్భుతాలు చేస్తారని తెలియజేస్తుంది. సూర్యుడు కేవలం వెలుగును మాత్రమే కాదు, జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఆశను కూడా ప్రసాదిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. లోక సమస్త సుఖినో భవంతు.